ఎకరాలు. ఇప్పుడు దీన్ని కోళ్ళ ఫారం ఎన్ని ఎకరాలు చేయాలి? కోళ్ళ ఫారం ఇప్పుడు 2000కి 100 మీటర్లు 100 అడుగులు పెట్టినాం. 100 అడుగులు చిన్న స్టార్ట్ చేద్దాం. దానివల్ల ఎట్లా ఇప్పుడు చెప్తాను కదండి. మీరు నాకు చెప్పింది ఏంటంటే 22కు 100 అని చెప్తున్నారు. అంటే 2200 స్క్వేర్ ఫీట్. దానికి 5 టైమ్స్ లేదా 10 టైమ్స్ తీసుకోవచ్చు. అంటే ఎంత దాదాపు ½ ఎకర్ ల్యాండ్ తీసుకోవచ్చు. మీకు ఇంకా మాకు ల్యాండ్ ఒకే చోట ఉంది, అవైలబిలిటీ ఉందంటే 1 ఎకర్ వరకు వెళ్ళచ్చు. దాంట్లో వచ్చేసి మీకు మెయిన్గా వచ్చేసి ఫస్ట్ హౌస్ గింజలు ఉంటాయి. నీళ్ళు ఉన్నాయి మీకు? నీళ్ళు 2 బోర్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దున్నిచ్చేయండి. దున్నేసి హౌస్ గింజలు, ఆకులు, నెక్స్ట్ లూసఫర్ అని వస్తుంది, నేను అది పంపిస్తాను. సీడ్ దొరుకుతుంది అది. నెక్స్ట్ అజోలా చేసుకోగలిగితే అజోలా చేసుకోండి. ఇది కాకుండా హైడ్రోపోనిక్స్ ఇవన్నీ చేసుకుంటే కనుక మీకు ఫీడ్ కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ 70 to 80% మీకు పడిపోతుంది. అంటే మామూలుగా ఇప్పుడు 5 కేజీలు ఫీడ్ తింటున్నారు ఒక కోడి. మీరు కరెక్ట్గా 1 నెల వరకును మీరు ఫీడ్ వేసుకున్నా ఆ తర్వాత వచ్చి బయట వదిలేయడం స్టార్ట్ చేస్తే కంప్లీట్ దానికి అక్కడ బయట దొరికే ఫుడ్డే సరిపోవాలి. మనం మళ్ళీ స్పెషల్గా దానికోసమని మళ్ళీ ఫీడ్ కోసం డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండకూడదు. ఇది ఇక్కడ ఏదైతే మన భూమిలో ఆకులు వేస్తాం, ఈ అవిసె ఆకులు కావచ్చు, ఉన్నాయి, నేను రకరకాలు ఉన్నాయి సీడ్స్, అవన్నీ మీరు ప్లాన్ చేసి నేను చెప్తాను ఏవేవి ఉన్నాయనేసి. అవన్నీ మీరు పండించేస్తారు. ఇదేమవుతుందంటే ఒక 3 బిట్లుగా చేస్తారు. ఇప్పుడు మీది 1 ఎకరా ఉందండి, 5000 స్క్వేర్ ఫీట్, 3000 స్క్వేర్ ఫీట్ మ్యాక్సిమం మీ షెడ్ వచ్చేది. సో 1 ఎకరా అంటే ఇంకా మీకు ఆల్మోస్ట్ ఒక 30,000 ఎసెప్టీ వస్తుంది, అంటే 30,000 స్క్వేర్ ఫీట్. సో ఈ 30,000 స్క్వేర్ ఫీట్ ఏం చేస్తాం, 10,000 10,000 10,000 3 బిట్లు చేస్తాం. 3 బిట్లు. సో ఈ 10,000లో వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ వస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే రకరకాల గింజలని నేను చెప్తాను, అవన్నీ మీరు ప్లాన్ చేసుకొని వేసేసారనుకోండి. ఈ 10,000లో 1 నెల తర్వాత ఇది వదిలేస్తారు. ఈ 10 రోజులు కంటిన్యూస్ ఏమవుతుందంటే ఇది తింటూనే ఉంటుంది. ఈ 10 రోజులు దాదాపు ఇది అయిపోతుంది, మేజర్గా తినేస్తుంది. అప్పుడు మళ్ళీ దానికి అవసరం కదా, ఆ టైం సెకండ్ స్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్, ఆ నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ మీరు ఇది బంద్ చేస్తారు, ఇక్కడ బంద్ చేసి ఇక్కడ పంపిస్తారు. కొన్ని జస్ట్ చిన్నదే, అదేం పెద్ద ఖర్చు ఏం కాదు మీకు. చిన్న ఖర్చు ఏంటి, ఒక మన మామూలు టెస్ట్ లాగా వస్తుంది, అదన్నా తీసుకోవచ్చు. లేదా మన వైర్ నెట్ వస్తుంది, అది తీసేసి బంద్ చేసి ఈ పక్క వదిలేసారు అనుకోండి, ఇంక ఈ పక్క వచ్చేస్తుంది. ఈ సైడ్ వచ్చింది ఇక్కడ ఉండే తింటా ఉంటుంది. ఇది తినడం స్టార్ట్ చేసింది అనుకోండి, ఆల్మోస్ట్ మీకు ఎటు నుంచి ఎటు తీసుకున్నా కూడా మళ్ళీ ఇక్కడ ఒక 10 రోజులు వస్తుంది. సో ఈ 10 రోజులు అయిపోయేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ లోపల ఏమవుతుంది, ఇది తినేస్తుంది. ఇది తినేది మళ్ళీ రొటేషన్ అవుతుంది ఫ్రంట్. సో అప్పుడు ఏమవుతుందంటే దానికి బోర్ కొట్టదు, ప్లేస్ మీద రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఏది ఇప్పుడు ఆకులు మీకు మెంతాకు వేసుకోవచ్చు, పాలాకు వేసుకోవచ్చు, నెక్స్ట్ అవిసాకు వేసుకోవచ్చు, నెక్స్ట్ లూసిఫర్ వేసుకోవచ్చు. ఇవి కాకుండా హైడ్రోపోనిక్స్ ఇస్తారు. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి దాదాపుగా మీరు ఫీడ్ కొనాల్సిన అవసరమే లేకుండా పోతుంది. నేను ప్రతి ఒక్క రైతును వాళ్ళకి చెప్తాను అదే అన్న, మీకు అందరికీ మళ్ళీ చెప్తానన్న, మీరు మాత్రం దయచేసి ఫీడ్ కొనే పని చేసుకోకుండా అయినంత వరకు ఫీడ్ని తగ్గించి బయట కోడిని వదలండి. ఇప్పుడు అన్నయ్య వదిలినాడు, దీన్ని వదలడం వల్ల చూడండి ఎంత హ్యాపీగా వస్తుంది, మీకే అర్థమైంది, నేనేం చెప్పేది పని ఏం లేదు. సో నేను అనడం ఏమంటే ఎంత ఫ్రీ రేంజ్ మీరు ఫామ్ చేసుకోగలుగుతారు, మీకు అంత ఇది పెరుగుతుంది. ఫీడ్ ఖర్చు మీరు ఎంత తగ్గించుకుంటారో మీ లాభం అనేది ఇలా పెరుగుతుంది, మీ ఖర్చు అనేది ఇలా తగ్గిపోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఫీడ్ కాస్ట్ ఇలా పెరుగుతుంది, మన లాభం అనేది ఇలా డౌన్ అయిపోతుంది. సో దీన్ని తగ్గించి దీన్ని పెంచుకోగలిగినామంటే మనం ఎంత హ్యాపీ. ఈవెన్ మీరే కావచ్చు, నేనే కావచ్చు, అందరూ హ్యాపీ. ఎప్పుడైతే మన ఫీడ్ ఖర్చు ఎక్కువ పెరిగిపోతూ ఉందో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి లాభాలు తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఫీడ్ వేయడం వల్ల మనకేమైనా లాభమా లేదు, కేవలం మీకు దానికి దీనికి వచ్చేది ఒక 15 రోజుల ముందు వస్తుంది. ఏది ఫీడ్ వేయడం 15 రోజుల ముందు వచ్చినంత మాత్రం మనం ఏం సాధించేది ఏమి లేదు. అదే ఒక 3 కేజీల ఫీడ్ దీన్ని మిగిలింది అనుకున్నాను, ఈరోజు కేజీ ఫీడ్ యావరేజ్ 25 రూపాయలు ఉంది, అంటే 75 రూపాయలు మీకు లాభమే కదా. మీరు ఆలోచించండి, ఈ 7 ఖర్చు ఎంత వస్తుందన్నా, మీకు 3 బిట్లు వేసుకున్నామే అనుకున్నాను, ఏమన్నా ఎంత వస్తుందా మీకు ఖర్చు? ఇప్పుడు మీకు మంచి నాలెడ్జ్ ఉంది, మీరే ఆలోచించండి ఎంత వస్తుంది మీకు ఖర్చు, ఎంత వస్తుంది? ఒక 1000 రూపాయలు వాడేస్తే గింజలు అన్నీ కూడా, అవునా కదనా, ఒక పారి 2 సార్లు తినడానికి. నీళ్ళు ఎలాగో నీరు పెట్టాలా, నీళ్ళు పెట్టుకుంటారు, హ్యాపీగా పెట్టండి. మీరు పెట్టడం వల్ల ఏమిటంటే ఇంకా జాలీగా వస్తుంది కోడి కూడా. ఇంకోటి ఏమంటే దాంట్లో మెయిన్ మీకు ఇంకొక ప్లస్ పాయింట్ వస్తుంది, కోడి ఎప్పుడైతే బయట పోయి తిరగడం స్టార్ట్ చేసి ఆ విధంగా ఫ్రీ రేంజ్ చేయడం స్టార్ట్ చేస్తామో మీకు ముక్కులు కట్ చేయాల్సిన అవసరం లేదు. ముక్కులు కట్ చేయకపోయినారంటే మీకు ఒక న్యాచురల్గా రావడం స్టార్ట్ అయింది అంటే కనుక ఫెదర్ లాస్ అనేది రాదు. కోడి మీరు చెప్పిన రేటుకు ఎవరు ట్రేడర్ వచ్చుకుంటారు, వాడు చెప్పిన రేటుకు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిందే రేటు,
నాది రేటు ఈరోజు 200 అంటే నోరు మూసుకొని వాడు 200 ఇచ్చి మీ కోడి ఎత్తుకున్నారు. ఎందుకంటే మీ కోడి చూస్తుంటే వాడికి అర్థమవుతుంది ఇది ఒరిజినల్ నాటుకోడి, దీన్ని మనం తక్కువ కడితే ఇవ్వరు అనేది వాడికి అర్థం కావు. ఆ విధంగా చేసిన రోజే మీకు లాభాలు వస్తాయి. అంతేగాని ఏదో అన్నా ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తానన్నా అన్న మీకు పిల్లలు ఇచ్చినా నాకు డబ్బు వస్తుంది, ఫీడ్ ఇచ్చినా నాకు డబ్బులు వస్తాయి, ఏది ఇచ్చినా నాకు డబ్బులు వస్తుంది. కానీ నాదేముంది ఇప్పుడు మీరు మీకు నేను ప్రతి ఒక్కరికి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే డబ్బులు సంపాదించుకోవడం చాలా ఈజీ నా వరకు అయితే. కానీ రైతే లేకుండా పోతే నేను ఎవరికి ఇవ్వాలి? మీరు ఆలోచించు. అండ్ మీరు ఇంకోటి ఏమంటే మీరు సంపాదించడం స్టార్ట్ చేశాను మీ నుంచి నాకు 10 మంది రైతులు పెరుగుతారు, నాకు అది చాలు. మీకు ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా కూడా అన్న మీకు అందుబాటులోనే ఉన్నారు. మీకు 24 గంటలు ఎప్పుడైనా చెప్తారు, మీకు ఏమైనా అవసరం ఉన్నా అడగచ్చు. కామన్ డిసీజెస్ ఇప్పుడు మేజర్గా వచ్చేసాను ఇక్కడ వస్తా అనేది ఏమంటే ఆర్డీ వస్తుంది, ఆర్డీ వస్తుంది, నెక్స్ట్ గంబోరా వస్తుంది. సో ఆర్డీకి గంబోరాకు వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో వ్యాక్సిన్స్ అయితే మనం కంపల్సరీ ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం కంప్లీట్ ఆర్గానిక్ వేలో అయితే వెళ్ళలేము. ఈ రోజు ఉన్న పరిస్థితిలో మనం కంప్లీట్ ఆర్గానిక్లో వెళ్ళలేము. కాబట్టి మనం ఏం చేస్తామంటే మెడిసిన్స్ అయితే ఇస్తాం. ఏది? వ్యాక్సిన్ ఇస్తాం. ఇప్పుడు మనం పుట్టిన పిల్లకు వ్యాక్సిన్ ఏ విధంగా ఇస్తున్నామో అదే విధంగా కోడి పిల్లకు కూడా వ్యాక్సిన్ ఇద్దాం. 7వ రోజు ఒకటి, 14వ రోజు ఒకటి, నెక్స్ట్ సెకండ్ టైం 21వ రోజు, 28వ రోజు, ఈ విధంగా ఒక 4 times ఇచ్చేస్తామనుకోండి. మళ్ళీ మీరు టెన్షన్ ఫ్రీ ఉండదు. ఇప్పుడు ఊళ్ళో ఎవరికో రోగం వస్తే మనం భయపడతా కూర్చోవాలి, ఆ భయం లేకుండా హ్యాపీగా ఉండదు. అదే నేను నైట్ వచ్చిపోయి చూసి నాకు అదే అర్థమైంది. ఊర్లో ఉండే ప్రాబ్లం మీరు సఫర్ అయినారు, ఇప్పుడు మీరు బాగా చేస్తున్నారు. నేను ఓపెన్గా చెప్తాను చూడండి, మీరు బాగా కష్టపడ్డారు. కష్టపడి మీరు చేసి ఎవరి వల్ల పోయింది? ఊర్లో వాళ్ళు చేసిన తప్పులు. ఇప్పుడు ఊర్లో వాళ్ళ కోళ్ళకు రోగం వచ్చింది, అది ఎత్తుకొని వచ్చి మీకు ఇచ్చినారు, వాళ్ళు ఫ్రీగా ఇచ్చినారు, మీరు దాన్ని కష్టపడి. ఇప్పుడు ఏమైంది? వాళ్ళకేం ఖర్చు కాల, అట్లా వచ్చి ఇట్లా పోయి చూసుకొని అట్లా పోయి వచ్చేసినా చాలు. ఇదేమంటే వైరస్. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, ఒక కోళ్ళల్లో ఉండే వైరస్ దాదాపుగా 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. 200 కిలోమీటర్లు స్ప్రెడ్ అవుతుంది. అందుకోసమని ఈ రాయల్టీ ఉన్న రోజుల్లో మనమైతే కంప్లీట్ ఆర్గానిక్ వేలో వెళ్ళలేము వ్యాక్సిన్స్ వేయకుండా. కేవలం వ్యాక్సిన్స్ వరకు వేద్దాం, మిగిలినవన్నీ ఫీడ్ కావచ్చు మిగతావన్నీ అయినంత వరకు తగ్గించేస్తున్నాం. ఎప్పుడైతే మనం తగ్గించుకోవడం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకపోతే ఫస్ట్ వచ్చేది మీకు ఇప్పుడు మనకు మేజర్ వస్తుంది ఆర్డీ, నెక్స్ట్ వచ్చేసి గంబోరా. ఇవి రెండు కాకుండా కామన్ సిఆర్డీ వస్తుంది. సిఆర్డీ ఇప్పుడు మన ఫామ్లో ఉన్నది కూడా సిఆర్డీని మేజర్గా ఉంది. మీ ఫామ్లో వచ్చింది సిఆర్డీ. ఎందుకు వస్తుందంటే 2 ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒకటి వచ్చేసి వాటర్ ప్రాబ్లం మేజర్. మీరు వాటర్ అది ఏది ఇచ్చారు ఏమో నాకు తెలియదు. అంటే ఎట్లా అంటే బోర్వెల్ వాటర్ డైరెక్ట్గా ఇచ్చారా, లేదా ట్యాంక్లో వేసి ట్యాంక్లోకి ఏదైనా ఒక ఇది వస్తుంది, కొంచెం ప్రికాషన్స్ ఏమైనా తీసుకుని. ఏ ట్యాంక్ కాదన్నా, మీ బోర్వెల్ ఎంత నీట్గా ఉంది, ఇది ట్యాంక్ ఎంత నీట్గా ఉంది, ఇన్ని రోజులు ట్యాంక్ వాష్ చేస్తారు మీరు? ట్యాంక్ ఏంటి కాదు సార్, డైరెక్ట్ ఇచ్చినారు పంచాయతీ వాటర్ అప్పుడు ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు మనం అక్కడ మార్చిన తర్వాత మీరు ఇప్పుడు మీకు డిఫరెన్స్ కనపడిచి ఉండాలి. ఎందుకంటే మీకు చెప్తాను చూడండి, పల్లెల్లో ఏం చేస్తారంటే పంచాయతీ బోర్వెల్ వాటర్ వాడేటప్పుడు మళ్ళీ చెప్తాను, ఏ ట్యాంక్ కానీ వాళ్ళు కడగరు. మీరు బాగా మీకు తెలిసే విషయం, వాళ్ళ సంవత్సరానికి ఒక రోజు కడిగేదే కష్టం. కోడి చాలా డెలికేట్గా ఉంటుంది. రోజు అదే వాటర్ తీసుకోవడం వల్ల దానికి సిఆర్డీ ఫామ్ అవుతుంది. ఏది? పంచాయతీ వాటర్. వాళ్ళు అట్లీస్ట్ దాంట్లో ఏమంటే బ్లీచింగ్ వేయాలి, బ్లీచింగ్ కూడా వేయాలి. అట్లీస్ట్ ఒకవేళ వాళ్ళు కనుక ఇస్తే కనుక మీకు దానికి ఒక క్యాప్సిల్ ఏది బ్లీచింగ్ ఇది వస్తుంది, అది ఒక ట్యాబ్లెట్ వేసేసి ఒక 2-3 గంటల సేపు పెట్టేసి తర్వాత ఇచ్చినారనుకోండి, టోటల్గా అది ప్యూరిఫై అయిపోతుంది. ప్యూరిఫై అయిన వాటర్ మీరు ఇచ్చారనుకోండి, మీకు సిఆర్డీ ప్రాబ్లం ఎప్పటికీ రాదు. ఇప్పుడు మా దానికి ఇప్పుడు రాదు, ఇప్పుడు మీకు ఉండదు. ఎందుకంటే మీకు పల్లెల్లో ఉన్నది ప్రాబ్లం. మీకు సిఆర్డీ వచ్చింది అంటే మీరు బాగా ఆలోచించుకోండి, మీ ట్యాంకులో లోపల పోయి చూస్తే 100% పాచ్ ఉంటుంది. సిఆర్డీ మన ఫామ్లకు కానీ మన కోళ్ళకు వచ్చిందంటే అది ఇబ్బంది పెడతానే ఉంటుంది.